వాట్ ఈజ్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్? ఐటమ్మా సెంటెన్స్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకా సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. ఇంకమ్మా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేయాలి. ఇంకా క్వశ్చన్ మార్క్ అవసరం ఉంటే పెట్టాలి. ఉదాహరణకి వాట్ ఈజ్ యువర్ నేమ్, హూ ఈజ్ యువర్ ఫాదర్, హౌ ఫార్ అవే అంటే హౌ కానీ వాట్ కానీ హూ కానీ వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్క్ మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. హియర్ ఈజ్ 2 sentences ఆర్ గివెన్. 2 sentences గివెన్. ఫస్ట్ సెంటెన్స్ ఎవరు చదువుతారు? ఎవరైనా చదవచ్చు. సరే చదువుతావా? చదువు మరి. Who will plant this grain of wheat? మరి చదువు. Who will plant this grain of wheat? Who will plant this grain of wheat? దాంట్లో మిస్టేక్ ఏముంది? లాస్ట్లో ఆయన ఏం పెట్టాడు? Full stop. అక్కడ ఏం పెట్టాలి? Question mark. సో లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టి బోర్డు మీద రాయడానికి ఒక్కరు రావాలి. ఎవరు వస్తారు? చేతులు పైకి లేపండి, వాళ్ళు మాత్రం పిలుస్తాను. ఓ చాలా చేతులు పైకి లేదు, సంతోషం అమ్మ. రామ్ చరణ్ కమాన్, నువ్వు రాయి. ఈయన రాస్తుంటాడు. సెకండ్ సెంటెన్స్ మనం వెళ్దాం. ఎవరు చదువుతారు సెకండ్ సెంటెన్స్ని? చదువు మీనాక్షి. I planted the grain. I planted the grain. మరి చదవమ్మా. I planted the grain. What is the mistake in the second sentence? ఫస్ట్ క్యాపిటల్ లెటర్ పెట్టి రాయాలి. ఓకే, ఆ సెకండ్ సెంటెన్స్ రాయడానికి ఎవరు వెళ్తారు? శ్రీతేజ. మిగతా వాళ్ళు ఏం చేయాలి? మీ టెక్స్ట్ బుక్లు మీరు రాసుకోండి. కరెక్ట్ రాసావా? ఓ విల్ ప్లాంట్ దిస్ బాగా రాయి. మింగిసారు ఎక్కడ? గ్రెయిన్ ఆఫ్ వీట్. ఎందుకు జీకి ఆర్క్ మధ్య ఎంత గ్యాప్ వచ్చింది? దగ్గర రాయి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? మీ టెక్స్ట్ బుక్లో రాసుకోవాలి. వెరీ గుడ్. మీనాక్షి ఈజ్ గుడ్. వెరీ గుడ్. ఐ ప్లాంటెడ్ ది గ్రెయిన్. క్యాపిటల్ లెటర్ పెట్టు. ఐ ప్లాంటెడ్ ది గ్రెయిన్. వెరీ గుడ్. లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాలి. మిగతా వాళ్ళు మీ టెక్స్ట్ బుక్లు రాయండి, రాసిన చూపించాలి. దట్ స్వామి సాయ బ్యూటిఫుల్ క్యాస్టల్, ద జైంట్ కేమ్ ఆఫ్టర్ స్వామి. ఫస్ట్ దాంట్లో హౌ మెనీ మిస్టేక్ యూ ఫైండ్? ఎన్ని ఉన్నాయి మిస్టేక్స్? 2. ఏమేమి చెప్పవి? స్టాండ్ అప్ అంటే Sentence లో first small letter ఉంది, capital letter రాయాలి. Sentence last full stop లేదు, మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. నువ్వే చెప్పాక నువ్వే రాయి. సెంటెన్స్ స్టార్టింగ్ స్మాల్ లెటర్ ఉందట, క్యాపిటల్ లెటర్ పెడతాడు. లాస్ట్లో ఫుల్ స్టాప్ లేదట, ఫుల్ స్టాప్ పెడతాడు. ఓకే, నువ్వు రాస్తూ ఉండు. స్వామి చూసావు రాయి అంతే. సెకండ్ దాంట్లో ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి? 1 మిస్టేకా? ఏంటమ్మా మిస్టేక్ చెప్పలా దివ్యశ్రీ? క్యాపిటల్ తోని స్టార్ట్ కావాలి. ఏడు ముందే చదువు. ఏడుది అది? క్యాపిటల్ లెటర్ తోని స్టార్ట్ అవ్వాలి. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉందా? ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి దాంట్లో? అయితే 1. ఒకటే. నువ్వు అది కరెక్షన్ చేసి రా. రాసావా? స్వామి సాయ బ్యూటిఫుల్ క్యాస్టల్. వెరీ గుడ్. ఫుల్ స్టాప్ పెట్టావా? రైట్. నీకు ఎన్ని ఉన్నాయి కరెక్షన్స్? 1. వెరీ గుడ్. ద giant came after ఫుల్ స్టాప్ వాడు కూడా ఇచ్చాడు కదా. రైట్. ఓన్లీ 1 మిస్టేక్. Now we are in the page number 82 in class 4, conventions of writing. What is convention of writing? ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఇమిడియట్ కామర్స్ పెట్టాలి. ఇంకా ఆ
ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఆశ్చర్యార్థకం. వెరీ గుడ్, ఆశ్చర్యార్థకం పెట్టాలి. ఫస్ట్ అక్షరం క్యాపిటల్ లెటర్ ఉండాలి. వెరీ గుడ్, వాక్యం పూర్తయినాక ఫుల్ స్టాప్. వెరీ గుడ్. ఇంకా ప్రశ్న అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. సరైన చోట్ల కామన్ కూడా పెడుతుండాలి. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సెంటెన్స్ ఎవరు చదువుతారు? వేణు మాత చదువు ఒకసారి. ఫస్ట్ వన్ ఏముందో గట్టి చదవాలి. అసలు చదువమ్మా, చదవమ్మా లక్ష్మి. They bought apples, mangoes, tomatoes and brinjals. What are the mistakes in that sentence? Apples తర్వాత కామా పెట్టాలి. ఇంకా ఫస్ట్ లెటర్. ఇంకా టమాటో స్పెల్లింగ్ తప్పు వచ్చిందా? ఓకే, ఫస్ట్ వన్ కరెక్షన్ ఎవరు చేస్తారు? శైలజ రాత్తాలి. శైలజ రాస్తుంది. సెకండ్ వన్ ఎవరు చదువుతారు? చదువు ఫస్ట్. టెక్స్ట్ బుక్లో ఏముంది చదువు. స్టాండ్ అప్ అండ్ రీడ్ ఇట్. చిన్న వాంటెడ్ పైనాపిల్స్ టు. చిన్న వాంటెడ్ టు పైనాపిల్స్ టు. దాంట్లో ఏం మిస్టేక్ ఉంది? బాయ్ చెప్పట్లేదు. వెరీ గుడ్. అక్కడ చిన్న వాంటెడ్ టు పైనాపిల్స్ టు. ఏంటి టూ అంటే ఏంటి? పైనాపిల్స్ టూ అంటే అర్థం ఏంటి? పైనాపిల్స్ కూడా కొన్నాడు. పైనాపిల్స్ కూడా అన్నప్పుడు స్పెల్లింగ్ ఏముంటుంది? TOO, టూ ఉంటుంది. ఆ చివరి టూ రాసి చివరిలో ఏం పెట్టాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. వెనిలా తల్లి, వెనిలా చదువు ఏం రాస్తుందో. వెరీ గుడ్. దే బాట్ యాపిల్స్, మ్యాంగోస్, టమాటోస్. టమాటోస్ స్పెల్లింగ్ తప్పు రాసావమ్మా. దా తల్లి. So sentence start with capital letter. They bought apples, mangoes, what tomatoes. ES రావాలి. వాడు OS రాశాడు. అండ్ బ్రింజాల్ కరెక్ట్ రాసి తప్పు రాశాడా? తప్పు. బ్రింజాల్ స్పెల్లింగ్ వెరీ గుడ్. సెకండ్ వన్ వెనీలాకి ఇవ్వమ్మా. మిగతా వాళ్ళు టెక్స్ట్ బుక్లు రాస్తూ ఉండాలి. రాసాకి వెళ్ళాలి. మిగతా వాళ్ళు టెక్స్ట్ బుక్లో రాసి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. చిన్న వాంటెడ్ టూ పైనాపిల్స్ కూడా. లాస్ట్ ఫుల్ స్టాప్. గుడ్. వాడేమో రాంగ్ ఉంది. ఏమో టెక్స్ట్ బుక్లో రాంగ్ ఉంది, వాడు అండర్లైన్ చేసి చూపించాడు. చదవండి ఒకసారి. వాట్ ఆర్ ది మిస్టేక్స్ ఈస్ గివెన్? ఎక్కడ? దా చూపించుదా. ఓకే, ఇంకా యంగ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, ఇంకా హూ వాజ్ యాక్లవిక్కడ క్వశ్చన్ మార్కు. లాస్ట్ వన్ యాక్టివ్ బదులు ఫుల్ స్టాప్. వాటిని కరెక్షన్ చేసి ఎవరు రాస్తారు? ఎవరు రాస్తారు? దామ సంజన చూద్దాం. హూ వాజ్. అమ్మా అక్కడ స్టేట్మెంటే రాయాలి, కానీ అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి రాస్తూ ఉండాలి. పంక్చుయేషన్ మార్క్. వెరీ గుడ్. ఇక్కడ స్మాల్ లెటర్లోని యాక్టివ్ అవి క్యాపిటల్ లెటర్ రాస్తావు. ఓకే, ఇంకేం కరెక్షన్ చేస్తావు? ఇక్కడ యంగ్ స్పెల్లింగ్ తప్పు ఉంటే కరెక్ట్ రాస్తావు. యంగ్ అండ్ యాక్టివ్
లాస్ట్ ఏం పెట్టాలి? వెరీ గుడ్, రైటా? ఓకే, అది గుడ్ డే ప్యాన్ కేక్. గుడ్ డే ప్యాన్ కేక్ సెట్ ద మ్యాన్. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఏంటి ఉన్నాయమ్మా? ఎవరైనా చెప్పుకోవచ్చు. క్యాపిటల్ జీ. ఇంకా ఎక్కడ తల్లి? గుడ్ డే తర్వాత క్యాంప్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. అవన్నీ కరెక్షన్ చేసి ఒకళ్ళు రాయాలి. తేజస్ గారా లేదా అరసరా ఫస్ట్ ఏమిటో కామ పెట్టాడు. మళ్ళీ స్మాల్ జీ రాస్తాడు. వెళ్ళిపో, తప్పు రాస్తే నువ్వు అయిపోయి, నీ ఛాన్స్ పోయింది. తప్పు రాసే కదా. పోనీ దాదా బాధపడతాను. రాయండి 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 అడా ఇంకేమైనా మిస్టేక్ చేసి పంపించేద్దాం. ఓకే, గుడ్ డే, వెరీ గుడ్. గుడ్ డేతో కామ ఉండాలి. ప్యాన్ కేక్. ఓకే, సెట్ ద మ్యాన్. సెట్ ద టిహెచ్ఈ పెట్టు, టిహెచ్ఈ సెట్ ద మ్యాన్. ఓకే అమ్మ, ఇక్కడ ఏమిటో కామ ఎందుకు పెట్టాం చెప్పండి? గుడ్ డే ప్యాన్ కేక్ అని కామ ఎందుకు పెట్టాం? ఏమిటో కామ ఎందుకు పెట్టాం? ఇక్కడ ఎవరు చెప్పారు ఆ వ్యక్తి? మ్యాన్ అనే మ్యాన్ గుడ్ డే ప్యాన్ కేక్ అన్నాడు కాబట్టి నువ్వు ఏమిటో కామ పెట్టాం. ఇంకమ్మా క్లాప్ కొట్టండి అర్షకే. రైట్, ఫస్ట్ మాత్రమే స్మాల్ జీ రాయడం తొందరపడ్డాం. ఓకేనా? సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ జీతో స్టార్ట్ అవ్వాలి, క్యాపిటల్ లెటర్స్తో. నెక్స్ట్, వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద సెంటెన్స్? లాస్ట్ ఇక్కడ ఏం పెట్టాడు ఆయన? లాస్ట్ ఇక్కడ ఏం పెట్టాడు ఈయన? ఫుల్ స్టాప్. మరి ఏం పెట్టాలి? క్వశ్చన్ మార్క్. వాట్ ఈజ్ ఏ ట్రీ? నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏముంది? క్యాపిటల్కే రాయాలి. సో ఆ కరెక్షన్ చేస్తూ మీరు రాయండి. ఆ కరెక్షన్ చేస్తూ రాయాలి. రాసావమ్మా? వెరీ గుడ్. ఇంకెవరు?